ఆయన ఓ ప్రజాప్రతినిధి, చట్టసభల్లో ఉన్న లీడర్. కానీ ఆయనకు చట్టం అంటే లెక్కలేదు. రూల్స్ అస్సలు పట్టవు. ఉద్యోగులంటే చులకన. అందుకే రెచ్చిపోయాడు. తిట్ల పురాణంతో శివమెత్తాడు. బాధ్యతగా ఉండాల్సిన నేత బజారుకెక్కాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎందుకు ఊగిపోయాడో మీరే చూడండి. బిడ్డా, యాది మరవకు. నేను ఎమ్మెల్యేని, రేపు మంత్రినవుతా, సీఎంని కూడా అవుతా. నన్నే డిమాండ్ చేస్తావా? పరిగి ఎమ్మెల్యే బెదిరింపులివి. కరెంటు బిల్లు కట్టాలన్నందుకు రామ్మోహన్ సార్కు తెగ కోపం వచ్చేసింది. ఇదిగో ఇలా ఆయన తిట్ల దండకాన్ని అందుకున్నారు. ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసేంత దమ్మారా నీకు? ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావురా? కరెంటు మంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే నిజంగా నీ బతికిందరా? కాదు సార్, మేము ఎప్పుడైనా బంద్ చేసినామా సార్? నేను 4 years నుంచి చేస్తున్నాను. బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపించినావు. లేదు సార్, అదే సార్ మళ్ళీ ఒకసారి నష్టాలు చేసినామంటే తోడుగా ఎడగొడతాం. మళ్ళీ ఒకసారి చేసినామంటే సార్ నేను సార్ అర్థమదా సార్? సార్ ఎందుకురా? ఏం తిమ్మడం ఎక్కువ అదా నీకు? కరెంటు బిల్లే పరిగి ఎమ్మెల్యే ఆవేశానికి కారణమైంది. బిల్ కట్టే టైం అయిపోతోందంటూ విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే 50,000 పెండింగ్లో ఉంది. కనీసం ఈ నెల బిల్ 6,000 కట్టమన్నారు. కరెంట్ కట్ చేస్తామని చెప్పినా పట్టించుకోలేదు. అధికారుల ఆదేశాలతో లైన్మెన్ సరఫరా ఆపివేశాడు. దీంతో రామ్మోహన్ పిఏ అశోక్ రెడ్డి నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. సీన్ కట్ చేస్తే ఇంట్లో కరెంట్ కట్ కావడంతో పరిగి ఎమ్మెల్యే లైన్లోకి వచ్చారు. ఇక సార్ అధికార దర్పం మామూలుగా చూపించలేదు. నువ్వెంత, నీ బతుకెంత అంటూ విరుచుకుపడ్డారు. లైన్మెన్తో రామ్మోహన్ ఫోన్ కాల్ సంభాషణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్క నిమిషం నేను చెప్పేది నేను సార్, ప్లీజ్. నువ్వు రాలా మా ఇంటికి రారా? ఇప్పుడు మా ఇంటికి రా సార్. నేను కాదు, ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అశోక్ రెడ్డి తనపై చేసుకున్నాడని లైన్మెన్ ఆరోపించాడు. అశోక్ రెడ్డి అనే వ్యక్తి పిఏ, నువ్వు కార్యకర్తల ముందరనే మమ్మ బిల్లు అడుగుతావు అని చెప్పి నానబూతులు తిట్టడంతో నేను అక్కడ నుంచి మా సార్ దగ్గరికి వచ్చి సార్కు చెప్పాను. ఇట్లా అంటున్నానంటే సార్ ఆఫీస్కి వచ్చేసి నేను మాట్లాడతానని చెప్పి చెప్పారు. ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్కి వచ్చినాక ఎమ్మెల్యే సార్ నాకు ఫోన్ చేసి నువ్వు ఒకసారి ఇంటికి రా, నేను మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను. నేను సుమారు 5 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సార్ గారు ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే సార్ ముందరనే, అలాగే మా తోటి సిబ్బంది ముందరనే ఈ అశోక్ రెడ్డి, ఎమ్మెల్యే గారి పిఏ అయిన అశోక్ రెడ్డి నన్ను కొట్టి క్షమాపణ చెప్పు అంటూ నానబూతులు తిట్టి నా కొలీగ్స్ ముందరనే నన్ను కొట్టి తిట్టినాడు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసినందుకు పరిగి పోలీసులు 353, 323, 504 సెక్షన్ కింద అశోక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు రమ్మని. అంటే అతను ప్లస్ అతని సీనియర్ ఆఫీసర్స్ మళ్ళీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోవడం జరిగిందని చెప్తాడు. అతను అక్కడ పోయిన తర్వాత ఎంత ధైర్యం అని చెప్పేసి అతన్ని బూతు మాటలు తిట్టి మైండ్ హ్యాండ్లింగ్ చేసి చదువుతాం కొట్టడం జరిగింది అని, నా విధులకు ఆటంకం కలిగిస్తూ నన్ను బూతు మాటలు తిట్టి నన్ను కొట్టడం జరిగిందని చెప్పేసి నేను రాత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఐ విట్నెస్ అందరిని ఎగ్జామ్ చేసి వాస్తవాలు కనుక్కొని దానిపైన చట్టమైన చర్యలు తీసుకుంటాం. మొత్తానికి పరిగి ఎమ్మెల్యే ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి ఇలాగైనా ప్రవర్తించేదని జనం ప్రశ్నిస్తున్నారు.